జై గురుదత్త శ్రీ గురుదత్త. దేశమంతా బ్రిటిష్ వారి చేతుల్లోకి వెళ్ళిపోయినప్పుడు అందులో మధ్యలోని హైదరాబాద్ సంస్థానం మాత్రం నిజాం చేతుల్లో ఉంది. నిజాం రాక్షస సైన్యం, రజాకారులు తెలంగాణ పల్లెలు పట్టణాల్లో రక్తపుటేర్లు పాలిస్తున్న రోజులవి. రజాకారుల సృష్టికర్త కాసిం రజ్వీ నేతృత్వంలోని కీచక ముఠాలు మహిళలు మానవ ప్రాణాలను తీస్తూ వికటాట్టహాసంతో దోపిడీకి తెగపడ్డ చివరి రోజులవి. దేశమంతా త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుంటే మధ్యలో ఉన్న హైదరాబాద్ సంస్థానం మాత్రం స్వేచ్ఛా స్వాతంత్రాలకు దూరంగా, చాలా దూరంగా కట్టికి చీకట్లో మగ్గుతున్న దౌర్భాగ్యపు రోజులు. ఆ దౌర్భాగ్యపు రోజులను మార్చడానికి తన కలమును, తన గొంతుకును ఆయుధంగా చేసుకుని ఎదిరించి నిలబెట్ట మహోజ్వల కాంతి పుంజం ఆయన. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని మనకి తెలుసు. ఆ తెలుసున్న విషయమే ఆయన విషయంలో నిజమైంది. పుట్టుకతోనే ఆయన పరిమళించారు. నూనూగ మీసాల నూత్న యవ్వనములోని పాండిత్యంలో అపారమైన తెలివితేటలు సంపాదించిన జ్ఞాని ఆయన. అన్యాయం, అక్రమం, దౌర్జన్యం అనే పదాలను వ్యతిరేకించిన వ్యక్తి ఆయన. స్వరాష్ట్ర సాధనకు తన కవిత్వాన్ని ఆయుధంగా చేసి ఎంచుకుని పోరాటం చేసిన ధీశాలి ఆయన. తెలంగాణ విమోచన కోసం రుద్రవీణను మీటి అగ్నిధారను కురిపించిన కవితా శరధి. నేటి మన ప్రాతస్మరణీయ నిధి మన దాశరథి గారు. అదేనండి, మన దాశరథి కృష్ణమాచార్యుల వారు. నేడు వారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలను తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అది 1925 సంవత్సరం జూలై 22, అంటే సరిగ్గా ఇదే రోజు దాశరథి వెంకటమ్మ వెంకటాచార్యుల దంపతులకు వరంగల్ జిల్లా చినగూడూరులో దాశరథి కృష్ణమాచార్యుల వారు జన్మించారు. నిజానికి ఆయన పుట్టిన ఊరు మహబూబాబాద్ జిల్లాలో ఉంది. దాశరథి గారి బాల్యం ఖమ్మం జిల్లా మధిర్లో గడిచింది. ఉర్దూ మీడియంలో చదివి మెట్రికులేషన్ పాస్ అయ్యారు ఆయన. భోపాల్ యూనివర్సిటీ కళాశాలలో మధ్యస్థ చదువును పూర్తి చేసుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇంగ్లీష్ లిటరేచర్లో BA చదివారు ఆయన. ఇంగ్లీష్తో పాటు సంస్కృతం, ఉర్దూ భాషల్లో మంచి పాండిత్యం ఆయనకు ఉంది. అభ్యుదయ కవిత్వమే కాదు, భావ కవిత విపంచిని కూడా మోగించారు మన దాశరథి కృష్ణమాచార్యుల వారు. పద్యం, వచనం, సినీ గీతం, గజల్, రూబాయిలతో పాటు వారి లలిత గీతాలు సైతం ఎంతో ప్రజాదరణ పొందాయి. ఒక నికార్సైన ఉద్యమకారుడిగా, టీచరుగా, పంచాయతీ ఇన్స్పెక్టర్గా, రేడియో ఉద్యోగిగా, ఇంగ్లీషు, సంస్కృతం, ఉర్దూ భాషల్లో రచయితగా చేసి మల్టీ టాలెంటెడ్గా పేరు తెచ్చుకున్నవారు మన దాశరథి గారు. తెలంగాణ కవిసింహంగా, అభ్యుదయ కవితా చక్రవర్తిగా, ఆంధ్ర కవితా సారథిగా అనేక బిరుదులు ఆయన పొందారు. తెలంగాణ ప్రజల గుండెల్లో తిరుగులేని స్థానాన్ని సంపాదించిన మహానుభావుడు దాశరథి గారు. ఆయన ప్రతి రచనలోనూ వైవిధ్యం ఉంటుంది. ఆయన వ్రాసిన ప్రతి మాట మాధుర్యమే, ప్రతి పాట మాధుర్యమే. అటు కవిత నిప్పురవ్వలతో ఉద్యమాన్ని రాజేశారు మన దాశరథి గారు. ఇటు సినిమా పాటలతో అందరినీ అలరించారు కూడా దాశరథి గారు. సినిమాలకు పాటలు రాయడం మొదలు పెట్టక మునిపే గొప్ప కవిగా పేరు తెచ్చుకున్నారు దాశరథి గారు. ఘంటసాల మాస్టారు లలిత సంగీతం తాలూకు ప్రైవేట్ రికార్డులు బయటకు వెలువడి తదుపరి ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యి విశేష జనాదరణ పొందిన గీతాలు చాలా ఉన్నాయి. వాటిలో మచ్చుకు ఒకటి ఏంటంటే, తల నిండా పూదండ దాల్చిన నారాణి అనే గీతానికి ముందు ఆ రజనీకర మోహన బింబం అని మన దాశరథి గారు మరో సందర్భం కోసం రాసిన గీతను సాకీగా వాడేశారు. ఈ పాటలో దాశరథి గారు తన ఊహాప్రేయసిని పూలవాలను కురిసే మొయిలుగా, మొగిలి రేకులలోని సొగసుగా వర్ణించారు. నిజానికి దాశరథి గారికి దీపం అంటే చాలా 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 ఇష్టం అండి. నాకున్ దీపశిఖా కుమారికకు ఈనాడా శతాబ్దాల ముందే కానుండెను పెండ్లి అని అమృతాభిషేకంలో దీపాన్ని ప్రేయసిగా వర్ణించారు ఆ మహానుభావుడు.
ప్రేమను దీపంగా భావించిన వారు దాశరథి గారు. అందుకునేనేమో వెలిగించవే చిన్ని వలపుల దీపం ఎందుకే నా మీద ఇంకా కోపం అని ప్రణయ శృంగార దీపాల్ని వెలిగించారు దాశరథి గారు. ఈ పాటను ఘంటసాల మాస్టర్ అత్యంత అద్భుతంగా పాడారండి. ప్రేయసిమోమునగల కుంకుమే దీపమని దాన్ని చూడగానే తాపం కలిగిందని చెప్పడం దాశరథి గారి కవితా రసికతకు నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. దీపాన్ని ప్రణయానికే కాదు ప్రబోధానికి ప్రతీకగా తీసుకుని రాశారు మన దాశరథి గారు. ఆదుర్తి సుబ్బారావు గారి చిత్రం ఇద్దరు మిత్రుల కోసం తొలిపాట రాయడం వలన ఆయన తన దర్శకత్వంలో అంటే ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వంలో రూపొందించిన అనేక చిత్రాల్లో దాశరథి గారి పాటలు రాణించాయి. దాశరథి గారికి ఆదుర్తి సుబ్బారావు గారు సింగిల్ రికార్డు వేయించుకోలేకపోయినా ఆయన పాటల్లోని పదబంధాలు ప్రేక్షకులను గిలిగిందులు పెట్టాయి. సందర్భం ఏదైనా సరే అందుకు అనువుగా దాశరథి గారి కలం సాగేది. కన్నీరు పెట్టించిన పన్నీరు చల్లించిన చన్నీట్లో ఆటలాడించిన దాశరథి గారి కలం తన శైలిని ప్రదర్శిస్తూ సాగుతుంది. ఇక అనేక రీమేక్ మూవీస్లో కూడా దాశరథి గారి పాటలు హైలైట్గా నిలిచాయి. ఒరిజినల్లోని సందర్భమే తనకు ఇచ్చినా అందులో ఆత్మను చొప్పించడంలో దాశరథి గారు తనదైన బాణీలో ప్రదర్శించేవారు. అందుకే మూలంలోని పాట కంటే దాశరథి పలికించిన గీతమే మరింత మధురం అనే సందర్భాలు చాలామంది దర్శకులు అనేవారు. అలాంటి దాశరథి గీతాలను మననం చేసుకున్న ప్రతిసారి మధురం మన సొంతం కాక మానదు. అంత అద్భుతంగా రాశారు పాటలన్నీ కూడా. దాదాపు 60 దశకంలో ఒక 124, 130 పాటల వరకు అత్యద్భుతంగా పండాయండి. భావితరాలను సైతం ప్రభావితం చేసే శక్తి దాశరథి గారి సాహిత్యంలో దాగుందండి. వెదికిన వారికి కోటి రతనాల వీణ నాదాలు వినిపిస్తాయి. నిజంగా చెప్పాలంటే ఆ సాహిత్యంలో గనక ఆ సాహిత్యాన్ని అనుభవించి తీరితే కోటి రతనాల వీణనాదాలు వినిపిస్తాయన్నమాట. వాటిని పదిలపరుచుకున్న వారికి నిజంగా చెప్పాలంటే శతకోటి చైతన్య మార్గాలు కనిపిస్తాయండి. అది దాశరథి గారి సాహిత్యంలో ఉన్నటువంటి అద్భుతమైన విశేషం అండి. అంత గొప్పగా సాహిత్యం ఉండేది. 25 వయసుకే మహాకవి అనిపించుకున్నాడు మహానుభావుడు. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలనే తత్వాన్ని నిలువెత్తి నిదర్శనంగా దాశరథి గారు నిలిచారు. అందుకే తనను ఆదరించిన వారిని మూలాలను మరవలేదండి ఆయన. చిన్నపాటి సహాయం చేసిన వారిని విస్మరించకుండానే వారితో స్నేహబంధాలు కొనసాగించారు. సందర్భం వచ్చినప్పుడల్లా వారిని గుర్తు చేసుకోవడం ఆయన సంస్కారానికి నిదర్శనం. ఆయనకి ఎవరు సేవ చేసినా ఎవరు సహకారం అందించినా వారి పేర్లు అలా చెప్పుకునేవారు. నచ్చిన రచనను మెచ్చి ప్రోత్సహించడం, అభినందించడం ఆయన నైజం. వర్ధమాన కవులను ప్రోత్సహించడంలో ముందుంటూ వారి రచనలకు ముందు మాటలు రాసేవారు మహానుభావులు. మనం చేయవలసిందల్లా రచయితను ఆయన రచనను ఆస్వాదించినప్పుడు దాన్ని 4 వాక్యాల్లో రాసి పంపడం, దానికి వారు ఎంత సంతోషిస్తారు కదా. నేనేదో మహాకవిని, ఆస్థాన కవిని, మిగతా వారందరూ అభినందించకూడదంటే ఎలా అనేవారు మహానుభావులు. ఎవరు రాసిన కవితనైనా వారు ముందు మాటలు రాసేవారు. చక్కగా తొలి పలుకులు పలికేవారు. అందరినీ సమాన గౌరవంతో ఇచ్చేవారు. ఇతరుల ప్రతిభను ప్రోత్సహించడంతో పాటు తనలోని లోపాలను గుర్తించి చక్కదిద్దుకునేటటువంటి వ్యక్తిత్వం ఆయనకు ఒక్కడికే సొంతం అండి. స్వీయ లోపంబు నెరుగుడ పెద్ద విద్య అనే గాలిబ్ రచన అనువాదాన్ని తమకే తాము అన్వయించుకున్న వ్యక్తిత్వం మన దాశరథి గారిలోనే ఉందండి. వృత్తిపరంగా ఇతరుల సహాయ సహకారాలు తీసుకోవడంలో కూడా ఆయన భేషజాలకు పోయేవారు కాదండి. చాలా వినయశీలైన ఎవరి సహాయ సహకారాలైనా తీసుకునేవారు. ఎంతటి చిన్నవాడి దగ్గరైనా ఆయన ఒదిగి ఉండేవాడు. అంత గొప్ప సంస్కారం అండి. పేదరికంలో ధైర్యంగా, నిశ్చలంగా, నిశ్చితంగా ఉండేవారు. పేదరికం ఒక భావన మాత్రమే, కూడు గుడ్డ కొరతే దారిద్ర్యం కాదని, సమాజంలో తనని ప్రేమించేవారు లేకపోవడమే నిజమైన దారిద్ర్యమని భావించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన దాశరథి గారే. స్వాభిమానం కల
ఆయనకు విద్యార్థి దశ నుంచి ఉద్యోగం వరకు అర్థించే తత్వం లేకపోవడమేనండి. ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు ఉద్యోగం ఇవ్వండి అని అభ్యర్థించేవాడు కాదు, ఎవరిని అడిగేవాడు కాదు. లేని దానికోసం తాపత్రయ పడకపోవడం, ఉన్నదానితో సంతృప్తి పడటం, అందివచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవడం, కష్టించి ఆర్జించడం లాంటి గుణాలు చిట్ట చివరి వరకు ఆయన ఉన్నాయండి. అంటే ఆయన వ్యక్తిత్వం అలాంటిది. సంపాదించుకున్న విద్య ఏదైతే ఉందో దాన్ని, ఆ తత్వాన్ని అందరి దగ్గరికి తీసుకెళ్లేవారండి అంత చక్కగా. అయితే తోటి విద్యార్థులకు వ్యాకరణం, ఉర్దూ ట్యూషన్లు చెప్పి అలా వచ్చిన ప్రతిఫలంతో ఆర్థిక అవసరాలు తీర్చుకునేవారండి మహానుభావుడు. పుస్తకాలు కొనుగోలు చేసి సాహిత్య అధ్యయన అభిలాషలు తీర్చుకునేవారు. పేదరికంలోనూ ధైర్యంగా, నిశ్చితంగా ఉండేవారు. కష్టాలకు కుంగిపోయేవారు కాదు, సుఖాలకి పొంగిపోయేవారు కాదు. ఆయన నిజంగా చెప్పాలంటే స్థితప్రజ్ఞత అండి. స్థితప్రజ్ఞతగా కలిగిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే ముందు వరుసలో లెక్కించగలిగిన వాళ్ళు దాశరథి గారి. మనిషి బలహీనుడు కానున్నది ఆయన ఎప్పుడూ కూడా బలహీనతని దగ్గర తీసుకొచ్చేవారు కాదండి. ఆయన చాలా దృఢంగా ఉండేవారు. కాలం విలువ తెలిసినవాడు కాబట్టి అంత దృఢంగా ఉన్నాడు. జీవితంలో ప్రతి క్షణం నాకు అమూల్యమైనవే అనేవారు మహానుభావుడు. ఆయన కొంచెం ఉద్రేకం పాలు ఎక్కువగా ఉండేదండి. అన్యాయాన్ని మాత్రం, ఎక్కడ అన్యాయం ఉన్నా అన్యాయాన్ని సహించలేడు. దిగజారే పని చేసే రకం అయితే మాత్రం కాదు ఆయన. అంత చక్కగా ఉండేవాడు. ఎక్కడా కూడా ఎవరి దగ్గర కూడా దిగజారిపోయే మాటలు మాట్లాడేవాడు కాదు, చక్కగా మాట్లాడేవాడు. ఏం మాట్లాడిన ఆయన తెలంగాణ ప్రజల కన్నీళ్లను అగ్నిధారగా మలిచి నిజాం పాలన మీదకి ఎక్కుపెట్టిన మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు గారండి. ఈయన అదేమిటో గాని ఇంటి పేరుతో అంటే దాశరథిగానే ప్రసిద్ధుడయ్యాడని. ఆయన పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకుని తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన దాశరథి గారు నిజమైన ప్రాతస్మరణీయుడండి. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని గర్వంగా ప్రకటించి ఇప్పటికీ ఎప్పటికైనా సరే ఉద్యమానికి ప్రారంభిస్తున్న కవి ఎవరన్నా ఉన్నారు అంటే అది దాశరథి గారే అని నిస్సందేహంగా మనం చెప్పవచ్చండి. నిజాం ప్రభువుకి వ్యతిరేకంగా గొంతెత్తి ఓ నిజాం పిశాచమా కానరాడు నిన్ను బోలిన రాజు, మాకెన్నడేని తీగలేని తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ అని ఎలుగెత్తి సభలో వినిపించాడు. తెలంగాణలో ఆవేశం అనే తుపాకీకి అక్షరాలనే తూటాలను పేల్చి ప్రజలను చైతన్యపరిచిన కవుల్లో మొట్టమొదటి వాడు దాశరథి కృష్ణమాచార్యులు వారండి. సగౌరవంగా మనం మాట్లాడుకోవచ్చు. ఆయన వ్రాసిన ఎన్నో పద్యాలు, కవితలు ప్రజలను ఉద్యమాల వైపు నడిపించాయి, చైతన్యవంతులను చేశాయి. పద్యమనే కత్తికి రెండు వైపులా పదునని నిరూపించిన ఏకైక వ్యక్తి దాశరథి కృష్ణమాచార్యులు వారు. పద్యాన్ని అభ్యుదయ భావాల వాహిగ్గా నిర్వహించిన కవులు లేఖనం పోలేదు ఉన్నారు. కానీ దాశరథి గారి పద్యంలో వాడి వేడి మరెక్కడా కనిపించదు. మరి ఎవరి దగ్గర కూడా అలాంటిది మనం చూసి ఉండం. దానికి ఓ రకంగా చెప్పాలంటే ఒక సాక్ష్యం, ఒక పద్యం ఉంది. బ్రతుకు భారంతో కుంగిపోతున్న పేదవాళ్లను ఈ లోకానికి అగ్గిరా చేసి కాల్చేశానంటున్నాడు కవి. అంతేకాదు, ఇప్పుడున్న ప్రపంచానికి బదులుగా తన మనసులో మెదిలాడే ఊహలకు రూపాన్నిచ్చి నవ సమాజాన్ని సృష్టించాలనుకుంటున్నాడు కవి దాశరథి గారు. ఇలా ఎందుకు చేయాలనుకుంటున్నాడో తెలుసా? ఆకలితో బాధపడే పేదల తలరాతలు రాయడంలో బ్రహ్మదేవుడు నియమరహితంగా ప్రవర్తించాడని దాశరథి గారు భావించారు. కాబట్టి నిజమైన కవి ఇలా శ్రామికులకు, కార్మికులకు, బాధితులకు కష్టం వచ్చినప్పుడల్లా చేదోడు వాదోడుగా ఉంటూ అతని పక్కనే నిలిచి ఉంటాడు అని ఆయన ఆవేదనతో పద్య రూపంలో చెప్పారండి. ఆయన ఎంత అద్భుతంగా చెప్పారంటే, ఈ కొరకు గాని లోకమునికిప్పుడు నిప్పురగెల్చి నాలో కదలాడు నూహలకు రూపము సంగి పునఃసృజింతు నర్రాకట గుందు పేదలకు బ్రహ్మలికించిన కుంటెవ్రాతతో వ్యాకరణములు లేదు రసభంగిమ కానగ రాధదేలను అని ఎంత చక్కగా చెప్పారో మహానుభావుడు. ఆయన భావజాలం కమ్యూనిస్టు పార్టీలో చేరే విధంగా చేసేయండి. అంత గొప్ప భావజాలమైంది. కమ్యూనిస్టు పార్టీలో చేరిపోయారు ఆయన. కానీ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఆ పార్టీ వైఖరి నచ్చక ఆయనకంతా ఆయనే బయటకు వచ్చారు. ఆయన పుట్టింది సంప్రదాయ కుటుంబంలో అయినా కట్టుబాట్లను, ఆచారాలను తెంచుకుని ప్రగతిశీల భావాల వైపు అడుగులు వేశాడు మహానుభావుడు దాశరథి కృష్ణమాచార్యుల వారు.
ఆంధ్ర మహాసభలో చైతన్యవంతమైన పాత్ర నిర్వహించి నిజాం ప్రభుత్వం చేత జైలు శిక్ష అనుభవించాడు. నిజామాబాద్లోని ఇందూర్ కోటలో ఆయన్ని మరో 150 మందితో ఖైదీ చేసి ఉంచింది నిజాం ప్రభుత్వం. ప్రముఖ దేశభక్తులు, అమృత హృదయులు వట్టికోట ఆళ్వార్ స్వామి గారు నిజామాబాద్ జైల్లో ఆయన కనిపించారు 1948లో. ఆయనతో పాటు మరో 30 మంది రాజకీయ ఖైదీలు వరంగల్ నుంచి నిజామాబాద్ జైలుకు మార్చబడినారు. అప్పుడే అక్కడకు అడుగు పెట్టగానే మొట్టమొదటిగా కనిపించిన మిత్రుడు ఎవరయ్యా అంటే ఆయనకు వట్టికోట ఆళ్వార్ స్వామి గారు. ఆజానుబాహు విగ్రహం అయింది వట్టికోట ఆళ్వార్ స్వామి వారి. పచ్చని దేహ ఛాయ, చిన్న చెడ్డీ వేసుకున్నారు, చాలీచాలని గేట్ల అంగి, నెత్తిన చిన్న టోపీతో నీళ్ల పంపు వద్ద వెళుతున్నాడు ఆయన. అది చూశారు. హత్యలు చేసి శిక్షలు పొందిన వారికి ఇచ్చే దుస్తులు ఆళ్వార్ స్వామి వారికి ఇచ్చారు. అవే తొడుక్కుని ఆయన కాలక్షేపం చేస్తున్నాడు. దాశరథి గారంటే, ముఖ్యంగా కవులంటే ఆయనకి ఎక్కడ లేని అభిమానం. స్వయంగా కవిత రాయలేకపోయినా కవిత వినాలని, చదవాలని ఆళ్వార్ స్వామి వారికి ఎంతో కుతూహలంగా ఉండేది. విప్లవాత్మకమైన రచన అంటే ఆళ్వార్ స్వామి వారు ఉప్పొంగిపోయేవాడు. జైలు గోడ మీద బొగ్గుతో ఒక పద్యం రాశారు ఆయన. ఏంటంటే, ఓ నిజాం పిశాచమా కానరాడు నిన్ను బోలిన రాజు మా కన్నడేని తీగలను దింపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ. ఈ పద్యం కంఠస్థ చేసి తరచూ చదువుతూ ఉండేవారు అనమాట ఆయన ఆళ్వార్ స్వామి వారు. జైలు అధికారులు చెరిపినప్పుడల్లా మరో గోడ మీద ఆ పద్యం ప్రత్యక్షమయ్యేది. అది దాశరథి కృష్ణమాచార్యుల వారు రాస్తున్నారని అక్కడ అధికారులు, జైలు అధికారులు దురభిప్రాయం వచ్చేవారు. జైల్లో పడ్డ కష్టాలు అంతా ఇంత కాదు దాశరథి కృష్ణమాచార్యుల వారు. జ్వరం ఒక్కటే కాదండి ఆయనకు వచ్చింది. రాజకీయ ఖైదీల్ని చంపే ఉద్దేశంతో ఒక రాత్రిపూట రజాకారులు జైలు మీద దాడి చేసినప్పుడు వారు కొట్టిన దెబ్బలకు దాశరథి గారి తల పగిలిపోయింది. ఎడమ భుజం భూమికే విరిగిపోయింది. స్పృహ తప్పిపడిపోయాడు ఆయన. ఆ రాత్రి జైల్లో ఉన్న ఖైదీలు వంట చెరుకు కట్టెలను ఆయుధాలుగా వాడుతూ రజాకారులను తిప్పికొట్టడం నిజంగా వీరోచిత సంఘటనే. ఆ తర్వాత ఆళ్వార్ స్వామి రాస్తున్నాడని కనిపెట్టిన ఆ జైలు అధికారులు ఆళ్వార్ స్వామిని, దాశరథి గారిని కలిసి ఉన్న 3 నెలలు 3 గడియలుగా గడిచాయి జైల్లో. ఆ తర్వాత ఆయన్ను గుల్బర్గా జైలుకి మార్చారు ఆళ్వార్ స్వామి వారిని. ఈయన్ని దాశరథి గారిని చెంచల్గూడ జైలు, అంటే హైదరాబాద్ చెంచల్గూడ జైలుకి పంపించేశారు. అయితే అకాల మృత్యువాత పడిన శ్రీ ఆళ్వార్ స్వామి వారు నిజంగా చెప్పాలంటే త్యాగమూర్తి. ఈయన ఎవరైతే దాశరథి కృష్ణమాచార్యుల వారు ఉన్నారో వారికి ఆళ్వార్ స్వామి వారు అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. ఆయనకు మైత్రీ చిహ్నంగా ఒక చిన్న పుస్తకాన్ని ఆయన అంకితం చేసుకున్నారు. కల్మషాలు లేని కమనీయమూర్తి, కరుణజాలే వారి అనురాగమూర్తి ఆళ్వార్ స్వామివారు అని చెప్పి ఆయన ఎంతో గొప్పగా ఆయన గురించి రాసుకున్నారు. ఆయన్ను కోల్పోయిన మేము ఎలా జీవిస్తున్నామో నాకైతే ఆశ్చర్యంగా ఉంది. అతను లేకుండా జీవించి ఉన్నందుకు నా వరకు నేను సిగ్గుపడుతున్నాను అని దాశరథి కృష్ణమాచార్య వారు రాసుకున్నారు. రాత ముఖ్యం కాదు, చేత ముఖ్యము అన్న ఆయన సూక్తి ఎప్పుడూ దాశరథి గారి మనస్సులో మెదులుతూనే ఉంటుంది. అంత అద్భుతంగా ఆళ్వార్ స్వామి వారు చెప్పారు. రాత ముఖ్యం కాదు నాయన, చేతే ముఖ్యము అని మన దాశరథి కృష్ణమాచార్యుల వారికి ఉపదేశం చేశారు. ఆయన చెప్తున్నారు, నా జీవితంలో కూడా అనుసరణీయమైన సూత్రము అదే. ఆళ్వార్ స్వామి వారు ఏదైతే చెప్పారో అదే నా జీవితంలో ముఖ్యమైన సూత్రము. రాత ముఖ్యం కాదు, చేతే ముఖ్యము. ఆయన అగ్నిధార అనే పేరుతో రాసిన దాన్ని కొందరు నిజంగా ఆక్షేపించారు. ఆ రోజుల్లో దాశరథి కృష్ణమాచార్యుల వారిని ఆక్షేపించారు. అగ్ని దారలా ప్రవహిస్తుందా ఏమిటంటే మీరు చెప్పే మాట అన్నారు. కొందరు అయితే విద్యుత్ అగ్ని కాదా, అది ప్రవహించదా అని అన్నారు. సముద్రంలోని బడబాగ్ని కాదా, అది నీటిలో అన్ని వైపులు సాగిపోదా అని ఎంతమంది విమర్శ చేసినా అగ్ని ప్రవహించడాన్ని ఊహించండి. అసలు అగ్నిదారలోని అగ్ని అనే పదం దేనికి సంకేతమో ఆలోచించండి అన్నారు దాశరథి కృష్ణమాచార్యుల వారు. అగ్ని అనేది చైతన్యానికి సంకేతం. ఆ చైతన్యం ఒక మానవుని హృదయంలో నుండి ఇంకొకనిలోనికి ప్రవేశించి ఇలా జాతినంతటినీ ఏకసూత్రాన బంధిస్తుంది అగ్ని. ఇలా వాదిస్తూ ఉండేవాడు ఆయన ఎవరితో అయినా సరే.
తర్వాత కొన్నాళ్లకు ఒక హిందీ పత్రికలో సుమిత్రానంద పంత్ గారి కవిత దాశరథి కృష్ణమాచార్యుల వారు చూశారు. అందులో ఒక పంక్తి హిందీలో రాశారు. పావక్కే ప్రవాహసి అని ఒక చిన్న పంక్తి చూశారు. పావక్కే ప్రవాహసి అని. వెంటనే ఆయన ఆనందపడిపోయారు. అగ్నిధార అన్న మాటకు కడు దగ్గరగా ఉన్న ప్రయోగాన్ని చూసి ఆయన ఎంత ధైర్యం వచ్చేసిందో. అంటే ఎంతమంది అగ్నిధారను విమర్శ చేసినా ఆయన అలాగే ఉంచాడు, పేరుని మార్చలా. ఎంతో మంది విమర్శకారులు ఆయన విమర్శ చేశారు కూడా, కానీ ఆయన ఉంచలా. కేవలం పావక్కే ప్రవాహసి అనే పంక్తిని చూసిన తర్వాత ఆయన ఎంత సుమిత్రానంద పంత్ గారు చూసిన తర్వాత ఆనందపడిపోయాడు. ఆయనకి ధైర్యం వచ్చేసింది. ఇంకా మార్చలా. మనసులో ఉన్న భావాన్ని కూడా పక్కన పెట్టేశాడు. ఈ అగ్నిధారలోని ఖండికలు చాలా వరకు కూడా ఆయన జైలు జీవితంలో, జైలు నుంచి విడుదలైన తర్వాత కొత్తలోనూ రాసినవేవి. జైలు జీవితంలో ఉన్నప్పుడు ఎక్కువ రాశారు, బయటకు వచ్చిన తర్వాత కూడా కొన్ని రాశారు. నిజాం రాష్ట్రంలో ప్రభుత్వ నిరంకుశత్వం, ప్రజల అగచాట్లు, భారత స్వాతంత్రం, భారత సైన్యాల ప్రవేశం, నైజాం ప్రభుత్వ పతనం, ఇవన్నీ ఆ రచనకు నిజానికి పునాదులు లాంటివని చెప్పుకోవచ్చు. అంటే నెల్లికుదురు, అంటే మానుకోట తాలూకా గ్రామంలో ఉంది నెల్లికుదురు. పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకున్న అడవిలో పడి పరిగెత్తుతున్నప్పుడు గుర్రాల మీద 40 మంది సైనికులు దాశరథి కృష్ణమాచార్యుల వారిని వెతుకుతూ వెంటాడినప్పుడు క్షణం ఆకకుండా అరణ్యంలో పరిగెత్తుతుంటే ఎక్కడో 10 గుడిసెల్లో చిన్న పల్లె అక్కడ కాసేపు ఆగి మంచినీళ్ళు అడిగితే ఆప్యాయంగా ముంతతో నీళ్లు అందించిన రైతు పిల్ల వయ్యారం, ఆమె కళ్ళలోని అమాయకత్వం దాశరథి కృష్ణమాచార్యుల వారిని మైమరిపించాయి. నిజామాబాద్ జైల్లో కిటికీల్లోంచి చూస్తే బయట మామిడి కొమ్మ చిగురుచ్చి పూలు పూస్తే 1,00,000 ఉగాదులు ఒకసారి హృదయంలో దూకినట్లు అనిపించింది దాశరథి కృష్ణమాచార్యుల వారికి. శృంగార వీరరసాలు కలగలిసి నాలో పెళ్ళుబికేవి అని ఆయన అగ్నిధారలో చెప్పుకున్నారు. 1953లో తెలంగాణ రచయితల సంఘాన్ని స్థాపించి అధ్యక్షుడుగా జిల్లాల్లో సాహితీ చైతన్యాన్ని నిర్మించారు మహానుభావుడు దాశరథి కృష్ణమాచార్యుల వారు. ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా 1977 ఆగస్టు 15 నుండి 1983 వరకు కూడా ఆయన పనిచేశారు. అనంతరం ఆయన అనేక సినిమాలకు గీతాలు కూడా, పాటలు కూడా ఆయన రాశారు. అభిమానుల్ని సంపాదించుకున్నారు, ఎంతో మంది అభిమానుల్ని. మీర్జా గాలిబ్ ఉర్దూ గజళ్లను తెలుగులోకి గాలిబులు గీతాల పేర అనువదించారు. రాష్ట్ర కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతులు కూడా గెలుచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1977లో ఆస్థాన కవిగా నియమించి సన్మానించింది. అనేక దేశాల్లో పర్యటించి దాశరథి కృష్ణమాచార్యుల వారు తెలుగు భాషా సాహిత్య సంస్కృతుల గురించి ప్రసంగించారు. 1983లో దురదృష్టకరమైన విషయం ఏంటంటే అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్థాన కవి పదవిని రద్దు చేశారు. ఎప్పుడైతే ఆస్థాన కవి పదవిని రద్దు చేశారో దాంతో దాశరథి కృష్ణమాచార్యుల వారికి కూడా ఆస్థాన కవి పదవి పోయింది. దానితో కొద్దిగా బాధపడ్డాడు మహానుభావుడు. బహుశా ఆ కలతకు అనారోగ్యం దారితీసిందని పెద్దలు చెప్తూ ఉంటారు. 1987 నవంబర్ 5వ తేదీన ఉదయం 11 గంటలకు శాశ్వతమైన నిద్రలోకి వెళ్ళిపోయారు మహానుభావుడు దాశరథి కృష్ణమాచార్యుల వారు. బతికినంత కాలం అవిశ్రాంత తిమిరంతో సమరం జరిపిన దాశరథి గారు హఠాన్మరణానికి సాహిత్యలోకం, స్వాతంత్ర సమరయోధుల సంఘం కన్నీరు మున్నీరుగా విలపించి నివాళులర్పించింది. చల్లని చీకట్ల మీద నవకాంతి కవితలు రాసిన దాశరథి గారు ఆయన లేకపోవటం ఎంత దురదృష్టమని అందరూ కూడా చాలా 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 బాధపడ్డారు. కాలాన్ని గెలిచిన ఘనత, నిజమైన విజేత దాశరథి గారు అని అందరూ కూడా ఆ రోజున ఆయన్ని కీర్తించారు. నిజంగా చెప్పాలంటే తెలంగాణ వైతాళిక కవినేత ఎవరయ్యా అంటే అది దాశరథి కృష్ణమాచార్యుల వారే. ఆయన ఎంతో అద్భుతమైన గీతాలను, పాటలను రాశారు. ఆ గీతాలను కానీ ఆ పాటలను కానీ వింటూ ఉంటే అత్యద్భుతంగా ఉంటుంది. ఎంత ఆనందకరంగా ఉంటుందంటే అంత ఆనందకరంగా ఉంటుంది. అంత భావోద్వేగాన్ని కూడా కలిగించేటటువంటి గీతాలు ఉన్నాయి. ఇప్పుడు దాశరథి కృష్ణమాచార్యుల వారు రాసినటువంటి భావోద్వేగమైనటువంటి ఒక గీతాన్ని మనం పాడుకుందాం.
ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. భూగోళం పుట్టుక కోసం కూలిన సొరగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. భూగోళం పుట్టుక కోసం కూలిన సొరగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో. శ్రమజీవుల పచ్చి నెత్తురులు తాగని ధనవంతులెందరో, శ్రమజీవుల పచ్చి నెత్తురులు తాగని ధనవంతులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. అన్నార్తులు అనాథలుండని ఆ నవయుగమదెంత దూరము, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో. అన్నార్తులు అనాథలుండని ఆ నవయుగమదెంత దూరము, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో. అణగారిన అగ్నిపర్వతం కనిపించిన లావాయంతో, అణగారిన అగ్నిపర్వతం కనిపించిన లావాయంతో. ఆకలితో చచ్చే పేదల శోకంలో కోపమెంతో, ఆకలితో చచ్చే పేదల శోకంలో కోపమెంతో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో, గాయపడిన కవి గుండెల్లో రాయబడని కావ్యాలెన్నో. పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో, గాయపడిన కవి గుండెల్లో రాయబడని కావ్యాలెన్నో. కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో, కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో. భరతావని బలపరాక్రమం చెరవీడేదింకెన్నాళ్లకు, భరతావని బలపరాక్రమం చెరవీడేదింకెన్నాళ్లకు. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. ఈ విధంగా ఎన్నో పాటలు గీతాలు ఆయన కలం నుంచి ఉద్భవించినవే. నిజానికి తెలంగాణ సాయుధ పోరాటం అంటే నేటి యువతకి అవగాహన లేకుండా పోయింది. అవగాహన కల్పించేవారు కూడా బహు తక్కువ మంది ఉన్నారు. లేకపోవటం వల్ల కూడా తెలంగాణ పోరాట స్ఫూర్తిని విస్మరిస్తున్నారు నేటి భవిత. ఈ పోరు ఇప్పటివరకు చరిత్రలో కూడా ఎక్కలా. ఇప్పటివరకు తెలంగాణ సాయుధ పోరాట చరిత్రపై పుస్తకాలు కూడా అరకొరగ్గానే వచ్చాయి. వీధికో వీరుడు ఊరుకో దళం ప్రాంతాల వారీగా నాయకత్వ బాధ్యతల నిర్వహణ కారణంగా ఎక్కడి చరిత్ర అక్కడే నిక్షిప్తమైపోయింది. ఆయా ప్రాంతాల్లోనూ ఆయా సందర్భాల్లోనూ కొంతమేర పుస్తక రూపంలోకి వచ్చినా అది తెలంగాణ సామాజికానికి సమాజంలోకి చేరువు కాలేకపోయింది. సాయుధ పోరాటంలో స్వయంగా పాల్గొన్న వారు తమ అనుభవాలను పుస్తక రూపంలోకి తెచ్చినా దానికి అనేక కారణాల చేత అది సామాజిక జనంలోకి వెళ్ళలేకపోయింది. సమాజంలో ఉన్నటువంటి ప్రజల్లోకి చేరలేకపోయింది. మరి ఇతర కారణాలు నాకు తెలియదు, కానీ సాయుధ చరిత్ర ఎందరికో చేరడానికి చేరువు కాలేకపోయింది. పార్టీలు రాజకీయ కోణంలో చూడకుండా తెలంగాణ ప్రాంత స్వేచ్ఛ స్వాతంత్రం కోసం పోరాడిన యోధులుగానే
వారిని చూసిన రోజున భవిష్యత్ తరాల వారికి ఆ సాయుధ పోరాట పటిమ చేరేలాగా చూడాలి. అప్పుడే సామాన్యులే సాయుధులైన వారికి మనం అర్పించేటటువంటి నిజమైన ఘనమైన నివాళులు. నేడు దాశరథి కృష్ణమాచార్యుల వారి జయంతి సందర్భంగా ఆ మహానుభావుడికి నివాళులర్పిస్తూ జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మానికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్రవరం. స్వస్తి.